జూబ్లీహిల్స్ బైపోల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల లిస్టు ప్రకటించింది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులకు సింబల్స్ కేటాయించింది ఈసీ. రిజిస్టర్ పార్టీల అభ్యర్థులకు చపాతీ రోలర్, రోడ్ రోలర్ గుర్తులు అలాట్ చేసింది. అంబేద్కర్ నేషనల్ పార్టీ అభ్యర్థి చేపూరి రాజుకి రోడ్ రోలర్ కేటాయించింది. అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ పార్టీకి చెందిన అంబోజు బుద్దయ్యకి చపాతీ రోలర్ గుర్తు అలాట్ చేసింది. గతంలో ఈ సింబల్స్ తొలగించాలని ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేసింది బీఆర్ఎస్. కారు గుర్తుకు దగ్గరగా ఉన్న గుర్తుల కారణంగా ఓటర్లు సింబల్స్ గుర్తింపులో కన్ఫ్యూజ్ అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది బీఆర్ఎస్. ఇక మరోవైపు ఉప ఎన్నికల్లో బ్యాలెట్ యూనిట్లో అభ్యర్థుల కలర్ ఫోటోలు ప్రింట్ చేయనుంది ఎన్నికల సంఘం. రైట్, ఈ అప్డేట్స్ అందించడానికి విజయ్ లైవ్ లో ఉన్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. విజయ్, జూబ్లీహిల్స్ బైపోల్ అభ్యర్థుల లిస్టు ప్రకటనకు సంబంధించిన వివరాలేంటి? ఎస్ చంద్రిక, జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్కు సంబంధించి ఎన్నికల కమిషన్ కూడా ఇప్పటికే అనేక సమావేశాలు నిర్వహించింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు, పోలీస్ శాఖ అందరూ కూడా సమన్వయంతో పనిచేస్తున్నారు. ఇప్పటికే అనేక సమావేశాలు నిర్వహించుకున్నటువంటి కమిషన్ ఈరోజు అభ్యర్థులకు సంబంధించినటువంటి గుర్తులను కూడా కేటాయించింది. ప్రధానంగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు సంబంధించి వారు మొత్తం పోటీలో 58 మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రధాన పార్టీలకు సంబంధించి ఇటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తో పాటు 55 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు. వారికి సంబంధించినటువంటి గుర్తులను కూడా ఈరోజు ఎన్నికల కమిషన్ కేటాయిస్తూ కూడా ఇందాక మీడియాకు ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. మొత్తంగా కూడా మనం చూసాము, మొత్తం బరిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో 58 మంది ప్రధాన పార్టీలు కలుపుకొని 58 మంది బరిలో ఉంటే, ఇక గుర్తుల కేటాయింపు విషయానికి వస్తే కారు గుర్తుతో పోలి ఉన్నటువంటి పలు గుర్తులను కేటాయించొద్దని చెప్పి గతంలో బీఆర్ఎస్ ఈసీకి వినతి పత్రం కూడా విన్నవించుకుంది. దానిలో భాగంగా మనం చూస్తే ఈరోజు పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థులకు సంబంధించి కొన్ని గుర్తులను కూడా కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. అంబేద్కర్ నేషనల్ పార్టీకి సంబంధించి అభ్యర్థికి రోడ్ రోలర్ గుర్తును కేటాయించారు. దీంతో పాటు అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థికి చపాతీ రోలర్ కేటాయిస్తూ కూడా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఇక బ్యాలెట్కి సంబంధించి నమూనాలో అభ్యర్థికి సంబంధించి కలర్ ఫోటోను కూడా అందుబాటులో ఉంచినట్టు ఈసీ తెలిపింది. మొత్తంగా కూడా ఎన్నిక నిర్వహణకు సంబంధించి ప్రశాంతంగా, ఎందుకంటే నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ బైపోలు ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఓటింగ్ జరగనుంది. ఇప్పటికే అనేక రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా ఎన్నికల కమిషన్ సమావేశం నిర్వహించింది. ఓటర్లకు సంబంధించి మొత్తం లిస్టును కూడా విడుదల చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మొత్తం 4,02,000 మంది ఓటర్లు ఉన్నట్టు కూడా ఈసీ గతంలో ప్రకటన చేసింది. ఇప్పుడు గుర్తులు కేటాయించడంతో ఈ గుర్తులను పూర్తిగా కూడా ఇండిపెండెంట్ సంబంధించినటువంటి అభ్యర్థులు క్షేత్రస్థాయిలో ప్రచారంలో కూడా వారికి కేటాయించిన గుర్తులతోని ప్రజల మధ్యలోకి వెళ్లి ప్రచారం చేయనున్నారు. అయితే 3 పార్టీలకు సంబంధించి ఇటు కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీకి సంబంధించి ఇప్పటికే ప్రచారాన్ని కూడా కంటిన్యూ కొనసాగిస్తున్నాయి. ముఖ్య నేతలందరూ కూడా ప్రచార బరిలో ఉన్నారు. ఈ రోజుతో ఇండిపెండెంట్కి సంబంధించినటువంటి అభ్యర్థులు వారి గుర్తులు కేటాయించడంతో వారు కూడా ఈ గుర్తులను చూపిస్తూ ప్రజల మధ్యలో ఓటు వేయాలంటూ కూడా వెళ్లే అవకాశం ఉంది. సో ఎన్నికల కమిషన్కి సంబంధించి కూడా పూర్తి స్థాయి నిర్వహణలో ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులతోని సమన్వయం నిర్వహిస్తున్నారు. నవంబర్ 11న పోలింగ్ జరుగుతుంది కనుక నవంబర్ 14న ఎన్నికల ఫలితాలు కూడా, అంటే జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికల ఫలితాలు కూడా విడుదల చేస్తున్నట్టు ఆల్రెడీ డేట్స్ కూడా అనౌన్స్ చేశారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఫలితాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ అక్కడ నిర్వహిస్తున్నట్టు కూడా ఈసీ గతంలో పేర్కొంది. ఇటు జిహెచ్ఎంసీ కానీ, ఎన్నికల కమిషన్ కానీ, పోలీస్ శాఖకు సంబంధించి కూడా జూబ్లీహిల్స్ బైపోల్కు సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అభ్యర్థులకు సంబంధించి మొత్తంగా కూడా 58 మంది బరిలో ఉన్నారు. 3 ప్రధాన పార్టీలు తర్వాత 55 మంది ఇండిపెండెంట్లు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వారందరికీ సంబంధించి పలు గుర్తులు కూడా, బెలూన్ కానీ, ఇటు చపాతీ రోలర్, రోడ్ రోలర్, ఇట్లా అనేక గుర్తులు కూడా ఈసీ కేటాయించడం జరిగింది. ఈ గుర్తుల ఆధారంగా కూడా వారు ప్రచారంలోకి వెళ్ళనున్నారు. మొత్తంగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జూబ్లీహిల్స్ బైపోల్ నిర్వహించేలా ఎన్నికల కమిషన్ అయితే ప్రక్రియ వేగవంతం చేసింది. అక్కడ ఉండేటువంటి స్థానిక అధికారులు కానీ, పోలీస్ శాఖ సమన్వయంతో కూడా ఎన్నికల నిర్వహణ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేలా ఏర్పాట్లు అయితే చేస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు ఇండిపెండెంట్కి సంబంధించినటువంటి అభ్యర్థులకైతే గుర్తులను కేటాయిస్తూ ఒక ప్రకటనను కూడా ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. చంద్రిక.